ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు సార్, ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేడు? రాజకీయాల్లో అలా ఉండదు. రాజనీతిలో మోడర్న్ పాలిటిక్స్ లో మ్యాకియవెల్లీ ఫిలాసఫీలో అధికారాన్ని కైవసం చేసుకున్నామా లేదా అన్నదే ఒకటే సబ్జెక్ట్ తప్ప అక్కడ మనం ఎలా గెలిచాం ఏంటి అనేది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నవ్ డేస్ దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ మ్యాకియవెల్లీ. కాబట్టి మీరు కూటమితో కలిశారా, మీరు కలవలేదంటే మీరు కలవకపోవటం అనేటువంటిది అది మీ పార్టీ బలహీనత అవ్వచ్చు, మీ పార్టీ సిద్ధాంతం కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కలిసి వచ్చేటువంటి అంశాల మీద కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి అధికారాన్ని పంచుకోవటం అనేది ఆయన ఆ టెక్నిక్ ఆయన కనిపెట్టారు కాబట్టి ఆయన సక్సీడ్ అవుతున్నారు. సో అంతవరకే మనం ఆ విషయాన్ని తీసుకోవాలి. అంటే ఈ విషయంలో నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే ఆయనకి అధికారమే పరమావధి కాబట్టి నలుగురిని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ కలుస్తాయి తప్ప ఏదో ప్రజల కోసం చేసేటటువంటి మంచి విషయాల్లో మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని తీసుకునేటటువంటి వ్యక్తి అయితే మాత్రం కాదు సార్. తన సొంత లాభాలు చూసుకునేటటువంటి నేపథ్యంలో అఫ్ కోర్స్ మీరు అన్నట్లుగా ఈయన భావజాలం పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఒకటే అయ్యుండటం వల్ల వాళ్ళకి ప్రజల్లో ప్రజాదరణ లేదు కాబట్టే వాళ్ళిద్దరూ ఒకటయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఇద్దరం కలవకపోతే కొట్టలేమనేటటువంటి విషయంలో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మీరన్నట్టుగా అంటే మళ్ళీ వేరే దానిలోకి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెల్దీ అన్నారు కాబట్టి ఆయన అన్న వెల్దీ ఏంటంటే 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, ఇంకో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అంటున్నారు. సార్ ఆయన 24 గంటలు అన్ని లక్ష్యంగా పెట్టుకుంటూనే ఉంటాడు, అన్ని చేస్తూనే ఉంటాడు. అసలు ఏమీ చేయకపోయినా కంప్లీట్ అయిపోయిందని చెప్తాడు సార్. మీకు ఒకే ఒక మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మ్యానిప్యులేషన్ కి, డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడరు. అసలు అందులో ఆయన్ని కొట్టినోడు ఎవడు లేడు, ఇక ముందు అలాంటోడు పుడతాడో పుట్టడో కూడా తెలియదు. ఇది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే సూపర్ 6 అన్నాడు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా 9 నవరత్నాల్ని కూడా ప్రజలకి అమలు చేయలేనటువంటి వ్యక్తి మనకెందుకు వచ్చింది లేని ఒక 6 తీసుకున్నాడు సెగ్మెంట్స్. ఆ 6 సెగ్మెంట్ ఎందుకంటే అంతకుముందు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం వల్ల ప్రజలు 2019లో ఆయన 23 కూర్చోబెట్టారు. అమ్మో ఎందుకు వచ్చిందిలే, జగన్మోహన్ రెడ్డి 9